పూజకు వేళ వరప్రభు యేసుని అర్చించా వందన హృదితో వడి వడి రండి వరములు కురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ వరప్రభు యేసుని అర్చించా వందన హృదితో వడి వడి రండి వరములు కురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము సహకారము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు సువిశేష పట్టణములో చాలా అపరిచితమైనటువంటి ఒక సంఘటన మనం వినబోతున్నాం. యేసుక్రీస్తు ఒక స్త్రీని కుక్క అని అంటూ ఉన్నాడు. ఎవరైనా నిన్న కుక్క అంటే అది ఒక మంచి ఫీలింగ్స్ కలిగించే ఒక పదం కాదు. అది అవమర్యాదను, అది ఒక మనిషిని మనము బాధ పెట్టే, పరువు లేకుండా చేసే, హింసపరిచే ఒక మాట. కానీ ఎందుకు యేసుక్రీస్తు ఈ స్త్రీని కుక్క లేదా కుక్కతో ఎందుకు పోలుస్తూ ఉన్నాడు? ఆ స్త్రీ ఒక కనానియా స్త్రీ అన్నమాట. కనానియాల దేశం నుండి వచ్చిన ఒక స్త్రీ, యేసుక్రీస్తు కరుణ కోసం వచ్చిన స్త్రీ. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, ముఖ్యమైన విషయం ఏంటంటే తల్లిదండ్రుల ద్వారా పాపము ఎలా పిల్లల జీవితంలో ప్రవేశిస్తూ ఉంది అని ఒక శ్రేష్టమైన అంశాన్ని మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. యాక్చువల్లీ పిల్లలని దేవుని మార్గములో కరెక్ట్గా నడిపించవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. కానీ ఇక్కడ తల్లిదండ్రుల వలన పిల్లలు పాపానికి, పాప మార్గాలకి, సైతాను బంధకాలకి వెళ్ళిపోయే పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? ఇదే ఈనాడు మన సువిశేష పట్టణంలో ధ్యానిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా తల్లిదండ్రులుగా, ఇంటి యజమానిగా, ఇంటి యజమానురాలుగా మీరు చేస్తున్నటువంటి పనులను, మాట్లాడుతున్న మాటలు, నిర్వహిస్తున్న బాధ్యతల ద్వారా మీ పిల్లలని సరైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉన్నారా? లేదా తల్లి తండ్రుల వలన పిల్లలు పాపానికి, శాపానికి, సైతాను బంధకాలకి గురి అవుతూ ఉన్నారా? మీరు మీ ఇంటికి దీవెనగా మారుతూ ఉన్నారా? మీరు మీ ఇంటికి శాపంగా మారుతూ ఉన్నారా? ఒక నిమిషం రెండు చేతుల గుండె మీద పెట్టి, బహుశా తల్లిదండ్రులను పిల్లలని సరైన మార్గములో నడిపించలేకపోయి ఉంటే, తల్లిదండ్రులే పిల్లలని పాప మార్గాలకి నెట్టివేస్తూ ఉంటే, తల్లిదండ్రుల ప్రభావం వలన
పిల్లలకి చెడు ప్రభావాలు, చెడు అలవాట్లు వారు నేర్చుకుంటూ ఉంటే, ప్రభు సన్నిధిలో ప్రియబిడ్డలారా మనం పాపక్షమాపణం కోరుకుందాం. తల్లిదండ్రుల పాపాలు, పూర్వీకుల పాపములు మన్నించుమని ఆ భగవంతుని అడిగి వేడుకుందాం. పశ్చాత్తాపడి ఆయన కరుణ కృప గల దేవుడు, మిక్కిలి నెనరుగల దేవుడు కాబట్టి ఈ పరిశుద్ధ బలి భోజుల ప్రభు మాపై దయగా ఉండండి, మమ్మ కరుణించండి, మమ్మ కాపాడండి, మా పాపములు మన్నించండి అని మనం విశ్వాసముతో ఆ ప్రభు సన్నిధిలో ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చందును, సహోదరి సహోదరులారా మీ చందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతును, వాకు చేతును, క్రియల చేతును, అశ్రద్ధ చేతును బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలకుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరిపై దయచూపి మన పాపములను, దోషములను కరుణతో కృపతో మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. తండ్రి దేవా మాపై దయ చూపండి. తండ్రి దేవా మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి. పరిశుద్ధాత్మ దేవా మాపై దయగా ఉండండి. పరిశుద్ధాత్మ దేవా మాపై దయగా నుండండి. ప్రార్థించుదము. సకల వరముల దాత అయిన ఓ సర్వేశ్వర, క్రీస్తు పునరుద్ధానము ద్వారా మమ్ము శాశ్వత జీవమునకు తయారు చేయుచు ఉన్నావు. మీ ప్రజలకు విశ్వాసమందు, మీ ఆశయములందును స్థిర నమ్మికమును కలిగచేయండి. ఈ విధమున ఈనాడు పునీత అందోని వారి గారి ప్రార్థన సహాయమున మేము మీరు తెలియచేసిన కార్యములను ఎట్టి సంకోచము లేకుండా నిర్వహించగలుగుతూ ఉన్నాం. మీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 6 వరకు. సహోదరులారా, ప్రభునందు ఆనందింపుడు. పూర్వము వ్రాసిన దానినే తిరిగి వ్రాయుటకు నాకు సిగ్గు లేదు, పైగా అది మీకు క్షేమము. కుక్కలను గూర్చి జాగ్రత్త పడుడు, దుష్కార్యములు చేయు వారిని గూర్చి మేలుకోవగా ఉండుడు, సున్నతి చేసుకొను వారిని గూర్చి జాగ్రత్త పడుడు. నిజమైన సున్నతి పొందినది మనమే కాని వారు కాదు. ఏలైనా మనము దేవుని ఆత్మ ద్వారా దేవుని పూజింతుము. మన యేసుక్రీస్తు నందలి జీవితమున మనము ఆనందింతుము కదా. బాహ ఆచారములు యందు మనకు ఎట్టి నమ్మకమును లేదు. నిజమునకు నేను అట్టి విషయములను విశ్వసింపవచ్చును. ఏలైనా బాహాచారములతో క్షేమంగా ఉండగలనని ఎవడైనను అనుకొనినచో, నేను అట్లు అనుకొనుటకు నాకు మరింత ఎక్కువ కారణం ఉన్నది. నేను పసిబిడ్డగా ఉన్నప్పుడే 8వ దినమున నాకు సున్నతి గావింపబడినది. పుట్టుకొచ్చే ఇశ్రాయేలీయుడను, బెన్యామీను గోత్రీయుడను, స్వచ్ఛమైన రక్తం ప్రవహించు హెబ్రీయుడను, యూదుల ధర్మశాస్త్రం అనుసరించు విషయమున నేను పరిసాయుడను. నా మతశక్తిచే దైవ సంఘమును హింసించి తిని, ధర్మశాస్త్రమునకు విధేయుడై మానవుడు నీతిమంతుడు అగుటకు ఎంత అవకాశమున్నదో అంతవరకు నేను నిర్దోషిని. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. విలువైన కానుకై మున్నది, నిండైన మనసున్న నీ
సన్నిధిలో సమర్పించగా విలువైన కానుకై ఉన్నది, నిండైన మనసున్న నీకియగా. ఏలిన వారు మీతోనూ ఉండునగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 15వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 21 నుండి 28 వరకు. యేసు అచ్చట నుండి తూరు సీదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్ళెను. ఆ ప్రాంతమున నివసించుచున్న కనానియా స్త్రీ ఒకతే ఆయన వద్దకు వచ్చి, ప్రభో, దావీదు కుమారా, నాపై దయచూపుము, నా కుమార్తె దయ్యం పట్టి మిక్కిలి బాధపడుచు ఉన్నది అని మొరబెట్టుకొనను. ఆయన ఆమెతో ఒక్క మాటనైనను మాట్లాడలేదు. అప్పుడు ఆయన శిష్యులు సమీపించి, ఈమె మన వెంబడి అరచుచు ఉన్నది, ఈమెను పంపివేయుడు అనిరి. నేను ఇజ్రాయేలు వంశమున చెదిరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడి తిని అని ఆయన సమాధానమిచ్చును. అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభు, నాకు సహాయం చేయము అని ప్రార్థించును. బిడ్డల రొట్టెలను కుక్కలకు వేయ తగదు అని ఆయన సమాధానమిచ్చును. అందుకు ఆమె, అది నిజమే ప్రభు, తమ యజమానుని భోజనపు బళ్ళ నుండి క్రింద పడిన రొట్టె ముక్కలను కుక్కలను తినును గదా అని బదులు పలికెను. యేసు ఇది విని, అమ్మా, నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునగాక అనను. ఆ క్షణముననే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. Praise the Lord. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. Praise the Lord. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము ఆలగించబోతున్నాం. ఇది మానవ కార్యం కాదు. దేవుని ఆత్మ మిమ్మల్ని స్వయంగా బోధిస్తూ ఉన్నాడు. ఈ వాక్కు మీ దైనందిన జీవితంలో కార్యసాధకంగా మారేలాగున ఈ వాక్యాన్ని అర్థం చేసుకుని దానికి అనుకూలంగా మీ ఇంటిని మీరు కట్టేలాగున, మీ పిల్లల్ని మీరు నడిపించేలాగున పరిశుద్ధాత్మ సహాయం కోరుకుందాం. శిరములు వంచి ఒక నిమిషం నాతో ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మదేవ, ఈ వాక్యాన్ని ఆలగిస్తున్న బిడ్డలందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం. దైవ జ్ఞానము, దైవిక బుద్ధిని, తెలివిని ఈ బిడ్డకి అనుగ్రహించండి ప్రభువా. దైవ భయం లేక, దైవభక్తి లేక కుటుంబాలు శిథిలమైపోతూ ఉన్న ఈ కాలములో, కరోనా మహమ్మారితో పోరాడుతున్నటువంటి ఈ సమయంలో నైతిక విలువలు, మత సంబంధమైన విలువలు, ఆత్మీయ విలువలు కోల్పోతున్న ఈ వేళలో ఈ వాక్యం ఈ బిడ్డల్ని బలపరచునగాక. ఆమేన్. ఈ బిడ్డలతో మీరే మాట్లాడండి ప్రభువా అని ప్రార్థిస్తున్నాం. ఏది బోధించాలో, ఎలా బోధించాలో అని మాకు నేర్పించండి ప్రభువా. ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా ఈ బిడ్డలు చక్కగా శ్రద్ధతో ఈ వాక్యాన్ని ఆలగించేలాగున వీరికి నీ ప్రసన్నతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సకల దూతలారా, పునీతులారా, అతిదూతలారా మా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయండి. అమ్మా మరియు తల్లి, మీ ప్రార్థన సహాయం మాకు నిరంతరం అనుగ్రహించమని పెడుకుంటున్నాం. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord.
ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులకి, ఇంటి యజమానికి, భార్యాభర్తలకి ఈనాడు నేను బోధించబోతున్నటువంటి సందేశం ఒక సవాలు. అందువలన శ్రద్ధతో ఈ మాట మీరు ఆలకించండి. సువిశేష పట్టణములో మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 21 నుండి 28 వరకు ఒక సంఘటన నేను చదివా. కనానియా స్త్రీ ఒకతే యేసుని వెంబడించి, ప్రభువా, మా కుమార్తె ఇంట్లో దెయ్యం పట్టి ఉన్నది, తాము వచ్చి ఆమెకి స్వస్థత దయచేయండి అని ఈ కనానియా స్త్రీ విన్నపిస్తూ ఉంటుంది. యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఎలా ఉందంటే ఆమె అరుస్తా ఉంది అని వాక్యం పలుకుతుంది. ఇంగ్లీష్లో షౌటింగ్ అని ఉంది. విందామా 21వ వచనం, మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం. యేసు అటు నుండి తూరు సీదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్ళెను. 22వ వచనం చదువుతామా? ఆ ప్రాంతమున నివసించుచున్న కననీయా స్త్రీ ఒకటి ఆయని వద్దకు వచ్చి, ప్రభు, దావీదు కుమారా, నాపై దయచూపుము, నా కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నది అని మొరపెట్టుకొనెను. ఇంగ్లీష్లో ప్రియబిడ్డలారా, ఆమె స్టార్టెడ్ షౌటింగ్ అని ఉంటుంది. తెలుగులో ఆమె మొరపెట్టుకొను విన్నపించుచున్నది అని బైబిల్లో ఉంది. కానీ యేసుక్రీస్తు ఆమెను అస్సలు పట్టించుకోవటం లేదు. ఒక్క మాట యేసుక్రీస్తు పలకలేదు. అప్పుడు ఆమె మళ్ళా యేసుని తన శిష్యులను వెంబడిస్తూ మొరబెట్టుకొనుచు విన్నపిస్తూ అరుస్తూ ఇదే మాట అంటూ ఉంటుంది. దావీదు కుమారా, యేసయ్యా, మా కుమార్తె, మా పాపకి దయ్యం పట్టింది, ఆమెకి స్వస్థత ఇచ్చేయండి ప్రభువా అని ఈమె మళ్ళా అడుగుతూ ఉంది. అంటే యేసుక్రీస్తు శిష్యులు ఇలా నడుచుకుంటూ పోతూ ఉండగా ఈమె వారిని వెంబడిస్తూ వస్తూ ఉంటుంది, వాళ్ళ వెంబడపోతూ ఉంటుంది ఈమె. అప్పుడు అపోస్తలులు, శిష్యులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఒక మాట అంటూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, 23వ వచనం. ఆయన ఆమెతో ఒక్క మాటనైనను మాట్లాడలేదు. అప్పుడు ఆయన శిష్యులు సమీపించి, ఈమె మన వెంటబడి అరుచుచున్నది, ఈమె మనల్ని వెంబడించి అరుస్తూ ఉన్నది, ఈమెని పంపివేయుడు అనిరి. ఈమెని పంపివేయుడు అని శిష్యులు చెప్తూ ఉన్నారు. మనల్ని ఈమె వెంబడించి అరుస్తూ ఉంది, ప్రభువా, ఈమెను పంపించేసే, ఎందుకే తలనొప్పి, ఎందుకు ఈ బాధ అంటే గాలికి పోయే కంప ఎందుకు ఎంతుకోవటం అంటారు తెలుగులో, మనకెందుకు అని వాళ్ళు ప్రియబిడ్డలారా యేసుక్రీస్తును దగ్గరికి వచ్చి చెప్తూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, అప్పుడు యేసుక్రీస్తు పలికిన ఒక మాట ఉంటుంది. అదేంటంటే, ఆ స్త్రీ మళ్ళా వచ్చి యేసుక్రీస్తు ముందు సాగిలపడి అడుగుతూ ఉన్నప్పుడు ఆయన పలికిన ఒక మాట 26వ వచనం. బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయి తగదు. ప్రియబిడ్డలారా, ఇది ఎంత కఠినమైన స్ట్రాంగ్ మాట చూడు. పిల్లల రొట్టెలను కుక్కలకి వేయుట తగదు. ఇది యేసుక్రీస్తు పలికిన మాట. ఈ మాటకి అర్థం ఏంటండి? ఒక స్త్రీ వచ్చి, కనానియా స్త్రీ వచ్చి యేసుక్రీస్తు పాదములు పట్టుకొని విన్నపిస్తూ ఏడుస్తూ అడుగుతూ ఉంటే ఏమని, నా కుమార్తెకు దయ్యం పట్టింది, ఆమెకి విడుదలయ్యండి ప్రభువా, స్వస్థపరచండి ప్రభు అని అడుగుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు, పిల్లల రొట్టె ముక్కలను కుక్కలకి వేయుట తగినది కాదు. ఒక చిన్న ఉదాహరణ. సపోజ్ మీలో ఎవరైనా ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి, ఫాదర్ గారండి, మీ దగ్గర ఈ బైబిల్ ఉంది కదా, ఈ బైబిల్ నాకు ఇస్తారా అని అడిగితే, నా బైబిల్ నేను కుక్కలకి నక్కలకి ఇయ్యను అని అంటే మీకేమర్థమవుతుంది? మీరు వచ్చి నా బైబిల్ అడిగారు, నేనేమన్నాను, నా బైబిల్ ఊరికి కుక్కలకి నక్కలకి నేను ఇయ్య,
అని అంటే ఎవరైతే నా దగ్గరికి వచ్చి బైబిల్ అడిగారో వారు కుక్క అని అర్థం. ఏ వ్యక్తి అయితే నా దగ్గరికి వచ్చి నా బైబిల్ అడిగాడో వాడు నక్క అని అర్థం. నేను వాడిని నక్క అని కుక్క అని పిలుస్తూ ఉన్నానని అర్థం. ప్రియులరా, ఇది చిన్న మాట కాదండి. ఆ మాట నేను పలికితే ఓకే, మీరు పలికితే ఓకే, కానీ ఈ మాట ఎవరి నోటి నుంచి వచ్చింది? యేసు క్రీస్తు నోటి నుంచి వచ్చింది. కుక్కకి ఇయ్య. నా ప్రశ్న ఒకటే, దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రియులరా మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనములో బోధించినటువంటి బోధలో, మీలో ఎవరైనా మీ సోదరుని ఫూల్ అని అంటే, వృద్ధమైన మాటలు పలికితే, అవమానపరిస్తే, హేళన చేస్తే, ప్రియులరా తప్పకుండా నరకాగ్నికి గురి అవుతారని, శిక్ష తప్పదని అంత కఠినమైనటువంటి మాట ఈ యేసుక్రీస్తు పలికాడు. విందామా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. నేను ఇప్పుడు మీతో చెప్పినదేమనగా తన సోదరునిపై కోపపడువాడు తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియవును. తన సోదరుని అవమానపరచువాడు న్యాయసభ ముందుకు తప్పకుండా రావాలి. తన సోదరుని అవివేకి అని పిలుచువాడు, సోదరుని గాని అవివేగి, ఓ ఫూల్, నీకు బుద్ధి లేదా అని అంటే నరకాగ్నికి లోనవలసిందే. మీరు ఆశ్చర్యపోతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనములు బిడ్డలారా, వృద్ధుడా అని పలికితే, ఫూల్ అని పలికితే, హింసపరిస్తే, అవమానపరిస్తే నీకు న్యాయవిధి, నరక శిక్ష తప్పదు అని పలికిన యేసుక్రీస్తే ఈ కనానీయ స్త్రీని ఏమంటున్నాడు? కుక్క అంటున్నాడు. కుక్క అని పిలుస్తూ ఉన్నాడు. అందువలన ఈ మాట యేసుక్రీస్తు నోటి నుంచే వచ్చింది కాబట్టి ఈ కుక్క అనే పదానికి ప్రియులారా లోతైన దైవశాస్త్ర సంబంధమైన అర్థం ఉంది. ఎందుకంటే ఒకే యేసుక్రీస్తు నోటి నుంచి 2 మాటలు రావగా, ఒకటి చెయ్యవద్దు అని చెప్పి ఆయనే అది చెయ్యడు, మీరు ఇలా ఉండాలి అని చెప్పి అలా ఉండకుండా యేసుక్రీస్తు చేయలేడు. కుక్క అని పదం ఆయన నోటి నుంచి వచ్చింది అంటే ఈ కనానీయ స్త్రీని కుక్క అని యేసుక్రీస్తు పిలిచాడంటే ప్రియబిడ్డలారా దాని వెనక ఒక అర్థం ఉంది, మీనింగ్ ఉంది. ఈ అర్థమే మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, దేవవర ప్రసాదము చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ఈమెని కుక్క అని పిలవటానికి ఒక కారణం ఉంది. అర్ధరహితమైన ఏ పదాలు కానీ ఏ మాట కానీ దేవుని ఏకైక కుమారుడు యేసుక్రీస్తు పలక్కడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రశ్న, ఈమె ప్రాబ్లం ఏంటి? ఈమె కేసు ఏంటి? ఎందుకు వచ్చింది యేసుక్రీస్తు దగ్గరికి? ప్రభువా, నా కుమార్తెకి దయ్యం పట్టింది అనగా కూతురికి దయ్యం పట్టింది. నా ప్రశ్న ఒకటే, కూతురికి ఎలా దయ్యం పట్టింది? ఈ దయ్యం ఎక్కడి నుంచి వచ్చింది? కూతురికి దయ్యం పట్టడానికి కారణం ఏంటి? ఇది ఏది కూడా బైబిల్లో ప్రత్యక్షంగా కనపడలేదు. మత్తయి సువార్త 15వ అధ్యాయము మీరు నేను చదివితే, ఎస్పెషలీ ప్రియులారా మన 15 నుంచి 28 వరకు చదివితే అక్కడ ఏ కారణం అక్కడ రాయబడలేదు.
ఎందుకు దెయ్యం పట్టింది ఈమెకి, దెయ్యం పట్టడానికి కారణం ఏంటి అక్కడ లేదు. కానీ ఊరికే ఏ ఒక్క దెయ్యం ఒకరి ఇంటికి రాదు. ప్రియులారా, దుష్టాత్మలు కానీ, దెయ్యము కానీ, సైతాను కానీ, సైతాన కార్యములు కానీ ఊరికే ఏ కారణము లేకుండా అకస్మాత్తుగా ఏ ఇంటికి రాడు, ఏ ఇంట్లో జరగదు. సైతాను ప్రవేశించటానికి, సైతాను ఇంట్లో తన పని చేయటానికి, దెయ్యం మీ ఇంటికి రావటానికి, చేతపడి శక్తులు మీ ఇంట్లో ప్రవేశించటానికి ప్రియులారా ఏదైనా ఒక మార్గం లేకుండా, ఏదైనా ఒక సందు లేకుండా, ఏదో ఒక అవకాశం లేకుండా, ఎవరో ఒక వ్యక్తి ఆహ్వానించకుండా ప్రియులారా సైతాను ఎప్పుడు ఎన్నడూ ఒక ఇంటికి, మీ పిల్లల దరిదాపుకి రాడు. ఇది మాత్రం వాస్తవమే. ఒక ద్వారం తెరిస్తేనే బిడ్డలారా ఎవరైనా లోపలికి ప్రవేశించగలుగుతాం. ఒక కిటికీ తెరిస్తేనే, ఒక సందు దొరికితేనే ప్రియులారా ఎవరైనా లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది. సైతాను కూడా అలాగనే. ఈ రహస్యం దేవుని కుమారుడని యేసుక్రీస్తుకి, పరిశుద్ధాత్మ జ్ఞానవరములతో అభిషేకించబడిన ఆయనకి బాగా తెలుసు. యేసుక్రీస్తుకి బాగా తెలుసు ఈ కనానీయ స్త్రీ కుమార్తెకి ఎందుకు దెయ్యం పట్టింది. యేసుక్రీస్తుకి బాగా తెలుసు దెయ్యం ఎలా ఈమె ఇంటికి వచ్చింది. యేసుక్రీస్తుకి బాగా తెలుసు దెయ్యం పట్టిన తన ఈ కనానీయ స్త్రీ కుమార్తె ఎందుకు మిక్కిలి బాధపడుచున్నది. షీ సఫరింగ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. అది ఎవరికి తెలుసు? యేసుక్రీస్తుకి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు, సర్వజ్ఞాని, ఆత్మాభిషేకం కలిగిన వ్యక్తి. ప్రియులారా ఈ విషయము యేసుక్రీస్తు ఆ స్త్రీకి మాత్రం అర్థమయ్యేలాగున ఒక భాషలో మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ అక్కడ జనసమూహము ఉంది, శిష్యులు ఉన్నారు. కానీ ఆ జనసమూహం ముందు కానీ, శిష్యుల ముందు కానీ ఈ కనానీయ స్త్రీని అవమానపరచటం యేసుక్రీస్తుకి ఇష్టం లేక, కేవలం యేసుక్రీస్తుకి ఈ స్త్రీకి వారిద్దరి మధ్యలో మాత్రం అర్థమయ్యేలాగున ఒక కోడ్ లాంగ్వేజ్ అని చెప్పవచ్చు, ఒక షార్ట్ కట్, కోడ్ భాష అంటారు. కోడ్ భాష అంటే ప్రియులారా వినేవాళ్ళకి అర్థం కావట్లేదు, కానీ అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమవుతుంది. దీన్ని కోడ్ భాష అంటారు, కోడ్ లాంగ్వేజ్ అంటారు. యేసుక్రీస్తు ఒక కోడ్ భాష, కోడ్ లాంగ్వేజ్ చెప్తూ ఉన్నాడు. ఏమని? పిల్లల రొట్టెలను కుక్కలకి వేయటం తగినది కాదు. పిల్లల రొట్టె కుక్కలకి వేయటం తగినది కాదు. ఇది యాక్చువల్లీ కోడ్ భాష. అక్కడ కుక్క అని పదం ఉంది. వింటుంటే మీకు అనిపిస్తుంది, బాబోయ్ ఇదేంటి యేసుక్రీస్తు కుక్క అంటున్నాడు. కరెక్టే, కానీ ఈ కుక్క అనేది ఒక కోడ్ భాష. అది ఆ స్త్రీకి అర్థమైంది, యేసుక్రీస్తుకి అర్థమైంది. ప్రియులారా దీని వెనక్కి ఉన్న అర్థం ఏంటి అని ప్రశ్నిస్తే ఈ అర్థం బైబిల్లోనే ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనము తీసుకుంటే ద్వితీయోపదేశ కాండము, పాత నిబంధనలో, పూర్వ నిబంధన, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 17, 18 రెండు చదువుతాం బిడ్డలారా. బుక్ ఆఫ్ డ్యూట్రానమీ చాప్టర్ 23 వర్సెస్ 17 and 18. ఈ రెండు మాటలు ఒకసారి మనం విందామా? ఇజ్రాయేలు స్త్రీలు పొడుపు కత్తెలుగా వ్యవహరింపకూడదు. అట్లే ఇజ్రాయేలు పురుషులను కూడా వ్యభిచారమునకు వినియోగింపరాదు. ప్రియులారా ఇక్కడ 17వ వచనం ఏమంటుంది? ఇజ్రాయేలు స్త్రీలు కానీ, ఇజ్రాయేలు పురుషులు కానీ వ్యభిచారం అనే పాపానికి మీరు పాల్పడవద్దు. వ్యభిచారం అనే పాపము తప్పు మీరు చెయ్యవద్దు. వ్యభిచారానికి ఇంకొక వ్యక్తిని మీరు ప్రోత్సహించవద్దు అని 17వ వచనంలో ఉంటుంది.
ఇంకా ముందుకు వెళ్దాం. 18వ వచనం. ఇట్టి స్త్రీ పురుషులు తాము ఆర్జించిన సొమ్మును దేవాలయమున నోములు తీర్చుకొనినప్పుడు కానుకగా సమర్పింపరాదు. గమనించండి, వ్యభిచారం అనే తప్పు చేసి వ్యభిచారం అనేటువంటి ఒక పాపాన్ని ఒక వృత్తిగా మార్చి వ్యభిచారం చేసే వాళ్ళు డబ్బు కోసం వ్యభిచారం చేస్తారండి. మీకు తెలుసు, డబ్బు కోసం వ్యభిచార పని చేస్తారు. అలా వ్యభిచారం అనే ఘోరమైన పాపం చేసి తప్పు చేసి దాని నుంచి వచ్చే సొమ్ము ఏం చేయవద్దు? దేవుని ఆలయములో కానుకగా వేయవద్దు. మోషే రాసి పెట్టినటువంటి నియమాలు బిడ్డలారా, వ్యభిచార పని చేసి వ్యభిచార తప్పు చేసి తప్పుల మార్గము ద్వారా నీవు సంపాదించిన సొమ్ము ప్రియబిడ్డలారా దేవాలయములో దేవునికి కానుకగా అర్పించవద్దు. ఇది ఒక నియమం. ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు మోషే ద్వారా ఇచ్చినటువంటి నియమం ప్రియబిడ్డలారా. ముందుకు చదువుతామా? ఇట్టి వృత్తిని అవలంబించు వారిని ఇటువంటి వృత్తిని అవలంబించు వారిని ప్రభువు అసహించుకొనును అని ఇక్కడ వాక్యం పలుకుతుంది ప్రియబిడ్డలారా. నా మన దగ్గర చాలా బైబిల్స్ ఉన్నాయి. కొన్ని బైబిల్ ట్రాన్స్లేషన్లో కుక్క అనే పదము అక్కడ లేదు. కానీ మరికొన్ని బైబిల్ ట్రాన్స్లేషన్లో ప్రియబిడ్డలారా కుక్క అనే పదం అక్కడ ఉంది. నేను కొన్ని బైబిల్ పేరు చెప్తా. నంబర్ 1 ప్రియబిడ్డలారా, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ అనే బైబిల్లో కుక్క అనే పదం అక్కడ ఉంది. ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్లో కుక్క అనే పదం అక్కడ ఉంటుంది. POC బైబిల్లో కుక్క అనే పదం అక్కడ ఉంటుంది. కింగ్ జేమ్స్ వెర్షన్లో కుక్క అనే పదం అక్కడ ఉంది. నేను ఇప్పుడు చెప్పినట్టు ఈ 4 బైబిల్స్ మీరు చెక్ చేయండి. ఈ 4 బైబిల్స్లో కుక్క అనే పదము అక్కడ ఉంటుంది. మరికొన్ని ట్రాన్స్లేషన్స్లో ఈ కుక్క అనే పదం అక్కడ లేదు. అది ట్రాన్స్లేషన్లో వచ్చినటువంటి ఒక తప్పు పొరపాటు కావచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు మాట పలికాడు కదా, యేసుక్రీస్తు నోటి నుంచే ఈ కుక్క అని పదం వచ్చింది కాబట్టి దానికి పాత నిబంధనలో ఒక రెఫరెన్స్ లేకుండా, పాత నిబంధనలో ఒక అర్థం లేకుండా యేసుక్రీస్తు ఆ మాట పలికేవాడు కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? పూర్వ నిబంధనలో చెప్పబడినవి అన్నిటికీ పరిపూర్ణత కలిగించటానికి, అది ఫుల్ఫిల్ చేయటానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఇక్కడ కుక్క అనేటువంటి పదం ప్రియబిడ్డలారా ఎవరిని ఉద్దేశించి పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 17-18లో రాయబడ్డది అంటే ప్రాస్టిట్యూషన్ చేసే వాళ్ళకి ఇంకొక పేరు కుక్క. 2 రకాల ప్రాస్టిట్యూషన్స్ ఉన్నాయి, 2 రకాల వ్యభిచార పనులు ఉన్నాయండి. అదేంటంటే, ఒకటి ఆడవాళ్ళు చేసే వ్యభిచార పని, రెండోది మగవాళ్ళు కూడా చేసే వ్యభిచార పని. మీరు అనుకోండి, ఇదేంటి మగవాళ్ళు కూడా వ్యభిచారం చేస్తారా? చేస్తారు. నేను అలాంటి వాళ్ళని చూశాను, నేను అలాంటి వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చాను. బడిబట్లారా మగవాళ్ళు కూడా వ్యభిచార పని చేస్తారు, డబ్బు సంపాదిస్తారు. ఆడవాళ్ళు కూడా వ్యభిచార పని చేస్తారు, డబ్బు సంపాదిస్తారు. ఈ డబ్బు తీసుకుని వచ్చి దేవాలయములో మొక్కుబడి చెల్లించటానికి, కానుకలు అర్పించటానికి మీరు ఎప్పుడు తీసుకురావద్దు అని అక్కడ వాక్యం పలుకుతుంది ప్రియబిడ్డలారా. అందువలన ఈ మగవాళ్ళు వ్యభిచార పని చేసిన, ఆడవాళ్ళ వ్యభిచార పని చేసిన అది ఇజ్రాయేలు బిడ్డలు అనగా దేవునిచే ఎన్నుకొనబడినటువంటి వారు ఇటువంటి హీనమైన పని చేయవద్దు అని అక్కడ ప్రభు పలుకుతూ ఉన్నాడు. ఇటువంటి వ్యభిచార పని చేసే వాళ్ళకు ఉన్నటువంటి ఇంకొక మారు పేరు కుక్క. ఈ విషయం ఎవరికి తెలవదు? అక్కడ యేసుకు చుట్టూనటువంటి ప్రజలకు తెలవదు, శిష్యులకు తెలవదు. ఈ కనానియా స్త్రీ చేసినటువంటి పాపం, చేసినటువంటి పని శిష్యులకు తెలవకుండా, మిగిలిన ప్రజలకు తెలవకుండా, వారి ముందు ఈ స్త్రీ పరువు పోగొట్టకుండా, పరువు తీయకుండా యేసుక్రీస్తు ఒక కోడ్ భాష మాట్లాడుతున్నాడు.
దేన్ని ఉద్దేశించి? ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 17, 18 2 వచనాల్ని ఉద్ధరిస్తూ ఈ మాట అంటున్నాడు. ఏమని? పిల్లల రొట్టెలను కుక్కలకి వేయుట తగదు. అనగా ఈ కనానియా స్త్రీ చేసే పని ఏంటంటే ఆమె ఒక వ్యభిచారి. కనానియా స్త్రీ యేసుకు దగ్గరికి వచ్చి ఏ స్త్రీ అయితే మొరబెట్టుకొనుచు ఆయన వెంబడిస్తూ అరుస్తూ, ప్రభువా నా కూతురుకి దెయ్యం పట్టింది, స్వస్థత ఇవ్వండి అని చెప్పి 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 చివరికి విసుగెత్తి యేసుక్రీస్తు పాదములపై పడి ఆయన కాలు పట్టుకున్న స్త్రీ ఎవరంటే ప్రియబిడ్డలారా? వ్యభిచారం అనే పాపం చేసి డబ్బు సంపాదిస్తున్న స్త్రీ. పాత నిబంధనలో దేవుడు వద్దు అని చెప్పినటువంటి పని చేస్తున్నటువంటి స్త్రీ. అనగా ఎందుకు ఈ కనానియా స్త్రీ కూతురికి దయ్యం పట్టింది? అమ్మ చేసిన వ్యభిచార పని, తల్లి చేసిన వ్యభిచార పని. ఇదే తల్లి తెరచి ఉంచినటువంటి ద్వారం. ఇదే అమ్మ తెరచిపెట్టిన సందు. నేను ఇందాక చెప్పాను కదా, ఏ దయ్యం కానీ, ఏ సైతాను కానీ, ఏ దురాత్మలు కానీ ప్రియబిడ్డలారా, దేవునికి అంకితం చేయబడిన ఏ ఒక బిడ్డ దగ్గరికి, ఏ ఇంటికి రాడు. ఎంతో మంది నాకు కాల్ చేసి, స్వామి మా ఇంట్లో దయ్యం పట్టింది, మా నాన్నకి దయ్యం పట్టింది, మొన్న కూడా ఒక అమ్మాయికి దయ్యం పట్టి దాని నుంచి విడుదల ఇచ్చాను, నేను ఆ సైతాన్ని బంధించి విడిపించాను, ఇప్పుడు మంచి ఆరోగ్యంతో ఉంటుంది. నా ప్రశ్న ఏంటంటే ప్రియబిడ్డలారా, ఒక వ్యక్తికి దయ్యం పట్టిందంటే, ఇంట్లో సైతాన్ని ప్రవేశించాడంటే, చాతప్పడి పనులు ఇంట్లో జరుగుతూ ఉన్నాయి అంటే ప్రియబిడ్డలారా, ఒకటి మాత్రం ఖచ్చితం, ఒకటి మాత్రం ఖాయం, దానికి సందేహము లేదు. అదేంటంటే ఏదో ఒక సందు దొరకకుండా, ఒక ద్వారం నీవు ఓపెన్ చేయకుండా, సైతానికి అవకాశం ఇవ్వకుండా దయ్యము కానీ సైతాను కానీ ఇంటికి ఏ వ్యక్తి దగ్గరికి దరిదాపుకి రాడు. కనానియా స్త్రీ వ్యభిచారం చేసిన స్త్రీ, వ్యభిచార పని చేస్తున్న ఆమె చేసినటువంటి 6వ ఆజ్ఞకు విరుద్ధమైన ఈ పాపం వలన తల్లి చెడు అలవాటుల ద్వారా, తల్లి వ్యభిచార పని ద్వారా, దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా ఆ ఆజ్ఞను ఉల్లంఘించి తల్లి చేసినటువంటి ఈ తప్పు వలన సైతాన్ ఇంట్లో ప్రవేశించి కూతుర్ని పట్టేసింది. నా కుమార్తె దయ్యం పట్టి ఇంట్లో మిగుల బాధపడుచు ఉన్నది అని ఈ స్త్రీ వచ్చి విన్నపించడానికి కారణం ఇదే. ఈ కోడ భాష ఎవరికి తెలుసు? ఆ స్త్రీకి తెలుసు, యేసుక్రీస్తుకు మాత్రం తెలుసు. నా రెండవ ప్రశ్న, సరే ఈమెని కుక్క అని యేసుక్రీస్తు అన్నాడు, నీవు కుక్క అని యేసుక్రీస్తు చెప్పాడు. సరే, ఈ స్త్రీ దానికి ఎలాంటి జవాబు చెప్పింది? ఇది చాలా శ్రేష్టమైన మాట. ప్రియబిడ్డలారా, మళ్ళా మనము పోతూ ఉన్నాం ఎక్కడికి? మత్తయి సువార్త 15వ అధ్యాయంలో. ఓకే, ఆ ఏ స్త్రీని కుక్క అని యేసుక్రీస్తు పిలిచినప్పుడు ప్రియబిడ్డలారా, ఆమె చెప్పినటువంటి ఆన్సర్ ఇంకా ఆసక్తికరమైనదే. విందామా? 27వ వచనం. అందుకు ఆమె అది నిజమే ప్రభు, అది నిజమే ప్రభు, అది నిజమే ప్రభు. యేసుక్రీస్తు ఆమెని నీవు కుక్క అన్నప్పుడు ఆమె చెప్పిన ఆన్సర్ ఏంటి? అది నిజమే. అనగా నేను వ్యభిచార పని చేస్తున్నాను, వ్యభిచారం చేసి డబ్బు సంపాదిస్తూ ఉన్నాను, నేను తప్పుడు మార్గంలోనే ఉన్నాను, నేను పాప మార్గంలోనే ఉన్నాను, సైతాను మా ఇంటికి వచ్చాడు, నా పాపం వల్ల నా కూతురు ఇప్పుడు దెయ్యం పట్టి ఉంది. అది నిజమే ప్రభు. యేసు క్రీస్తు ఈ మాట చెప్పిన వెంటనే ఆ కనానియా స్త్రీ తన పాపములు ప్రభు ఎదుట ఒప్పుకున్నారు. పాప క్షమాపణ, పాప సంకీర్తనము ఆ స్త్రీ చేసింది. ప్రభువా, నీవు చెప్పింది నిజమే,
ఆ కుక్కని నేనే, ఆ కుక్క నేనే. ఇక్కడ మీ శ్రద్ధ ఒక మాటకి నేను ఆహ్వానిస్తూ ఉన్నా. ఆ కుక్క నేనే నేను చెప్పి ఆ స్త్రీ ఎప్పుడైతే తన పాపం ఒప్పుకున్నారో, కన్ఫెషన్ ఆమె చేసిందో, పాప సంకీర్తనం అక్కడ జరిగిందో, ప్రియులారా, వెంటనే యేసుక్రీస్తు ఆమెని కుమార్తె, మై డాటర్. చూడు ఆ మాటలకున్న మార్పు చూడు. ఫస్ట్ కుక్క అన్నాడు, కుక్క అని పిలిచాడు. ఎప్పుడైతే ఈమె పాపం ఒప్పుకుంటుందో, అవును ప్రభో నువ్వు చెప్పిన మాట నిజమే, నేను వ్యభిచారపణ చేస్తున్నాను, నేను పాపం చేస్తున్నాను, నేను తప్పు చేస్తున్నాను, నా కూతురు దానివల్ల చాలా బాధపడుతూ ఉండదని చెప్పి ఎప్పుడైతే ఆమె తన పాపం ఒప్పుకున్నారో, ప్రియబులారా, వెంటనే యేసుక్రీస్తు మాటలు వచ్చిన మార్పు చూడండి. ప్రియబులారా, మనం చదువుతామా 28వ వచనం. యేసు ఇది విని, యేసు ఈ మాట విని, అమ్మా నీ విశ్వాసం మెచ్చదగినది, మీ విశ్వాసం మెచ్చదగినది. ప్రియబులారా, కొన్ని బైబిల్ ట్రాన్స్లేషన్లో అమ్మా అని ఉంది, ఇంకా కొన్ని బైబిల్ ట్రాన్స్లేషన్లో కుమార్తె అని ఉంది. ఇక్కడ ప్రియబులారా, ఈ మాటకున్న అర్థం చూడు. కుక్క అన్న మాట ఏంటి, అమ్మా అని చెప్పిన మాట ఏంటి, కుక్క అని చెప్పిన మాట ఏంటి, కుమార్తె అని చెప్పిన మాట ఏంటి. పాపాలు ఒప్పుకున్న ఆమెని కుమార్తె, అమ్మా అని ప్రేమతో పిలుస్తూ మళ్ళా ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు ముందుకు? నీ కోరిక నెరవేరునుగాక అనెను, నీ కోరిక నెరవేరునుగాక అనను. ఆ క్షణముననే ఆమె కుమార్తె స్వస్థత పొందెను, ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ కుక్క అనే పదము మనము ద్వితీయోపదేశకాండం మనం చూసాము. తర్వాత మత్తయి సువార్త 15వ అధ్యాయంలో యేసుకు చెప్పిన మాట మనం విన్నాం. ప్రియులారా, ఇది ఇక్కడతో ఆగిపోవట్లేదు, ఇది ఇక్కడతో అంతం అవ్వటం లేదు. పుణ్యత పౌలు గారు ప్రియులారా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనములో కుక్కలను జాగ్రత్త పడండి అని అక్కడ ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. అనగా పౌలు గారు రాసినటువంటి లేఖనంలో కూడా ఈ కుక్క అనే పదాన్ని ఆయన అక్కడ వాడుతూ ఒక హెచ్చరిక మనకిస్తూ ఉన్నాడు. ఆ హెచ్చరిక అనే కంపారిజన్లో ఇంకా కొన్ని పదాలు కూడా ఉన్నాయి, విందామా? కుక్కలను గురించి జాగ్రత్త పడుడు, కుక్కల గురించి జాగ్రత్త పడుడు, దుష్ట కార్యములు చేయు వారిని గురించి, దుష్ట కార్యములు చేయు వారిని గురించి మెలకువగా ఉండుడు, మెలకువగా ఉండుడు, సున్నతి చేసుకొని వారిని గూర్చి జాగ్రత్త పడుడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, జాగ్రత్త పడుడు, జాగ్రత్త పడుడు, జాగ్రత్త పడుడు అని అక్కడ చెప్తుకుంటూ ఏం చెప్తున్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కుక్కలను గురించి జాగ్రత్త పడుడు. చూడండి, దుష్ట కార్యములు, సైతానుకు సంబంధమైన కార్యము చేస్తున్న వాళ్ళని గురించి జాగ్రత్త పడుడు, శారీరకమైన కార్యాలు చేస్తున్న వారిని గురించి జాగ్రత్త పడుడు. అనగా ఆల్రెడీ ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు రాసిన లేఖలో కూడా ఈ మాట రాస్తూ ఉన్నాడు. అక్కడ కుక్క అని మాత్రమే రాశాడు, కానీ దాని అర్థం ఎక్కడ ఉంటుంది? ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వ్యభిచారం అనే పాపం చేసి డబ్బులు సంపాదిస్తున్నటువంటి రెడ్ స్ట్రీట్ బిజినెస్, శరీరాన్ని, బాడీని అమ్మేసి ఒక వ్యాపారంగా మార్చి దాని నుంచి సంపాదించిన డబ్బుతో బ్రతుకుతున్నటువంటి వాడు, ప్రాస్టిట్యూషన్ చేస్తున్న వారిని, వ్యభిచార పనులు చేస్తున్న మగవాళ్ళని, ఆడవాళ్ళని జాగ్రత్త పడుడు అంటున్నాడు అక్కడ. ప్రియులారా, ఆ పదాన్ని ఇంకా ఒక 2 పదాలతో కంపేర్ చేస్తున్నాడు. వింటామా ఆ సెంటెన్స్ మొత్తం? కుక్కల గురించి జాగ్రత్త పడుడు నంబర్ 1, ఇంకా దుష్ట కార్యములను చేయు వారిని గురించి. చూడండి, అది మంచి మాట కాదు. కుక్కల గురించి జాగ్రత్త పడుడు, దుష్ట కార్యములు చేస్తున్న వాళ్ళ గురించి జాగ్రత్త పడుంటున్నాడు. సున్నతి చేసుకుని వారిని గురించి జాగ్రత్త పడుడు.
సున్నతి చేసుకోకుండా ఉన్న వాళ్ళని గురించి కూడా జాగ్రత్త పడండి. 3 జాగ్రత్తలు పౌలు గారు కూడా ఈ కుక్క అనే పదాన్ని అక్కడ మన కోసం రాసి పెట్టి, బిడ్డలారా జాగ్రత్త ఉండని అంటున్నాడు. అనగా వ్యభిచార పని చేసే వాళ్ళని జాగ్రత్తగా చూడాలి. ప్రియులారా, కాల్ గర్ల్స్, కాల్ బాయ్స్ ఉన్నారు. అంటే బెనిఫర్ ఏదో తప్పు నేర్పిస్తున్నాడని అనుకోవద్దు, మీరు తెలుసుకోవటానికి జాగ్రత్త పడడానికి చెప్తున్నా. కాల్ గర్ల్స్, కాల్ బాయ్స్ అనగా ఫోన్ చేస్తే మీ ఇంటికి వచ్చేస్తారు, మీరెక్కడ వెతకుండా పోయే అవసరం లేదు. కాల్ చేస్తే కాల్ గర్ల్స్ మీ ఇంటికి వస్తుంది. దేనికి? వ్యభిచార పని చేసి నీ నుంచి డబ్బు తీసుకోవటానికి. కాల్ చేస్తే అబ్బాయిలు మీ ఇంటికి వస్తాడు, వ్యభిచార పని చేసి డబ్బు సంపాదించటానికి. అందువల్ల ప్రియబడ్డారా, ఈ వ్యభిచార పని మగవాళ్ళు చేసినటువంటి వ్యభిచారమైనటువంటి బిజినెస్, ప్రాస్టిట్యూషన్ అనేటువంటి పనిని జాగ్రత్త పడు అని పౌలు గారు కూడా ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఇంకా చివరికి ప్రియబడ్డారా, దర్శన గ్రంథములో ప్రియులారా 22 చాప్టర్స్ ఉన్నాయి. ఓకే, ఆ లాస్ట్ చివరి చాప్టర్లో 22వ అధ్యాయములు బిడ్డలారా చదువుతామా 15వ వచనం. అక్కడ కుక్క అనేటువంటి ఒక పదం అక్కడ వాడుకుంటూ యోహాను ఏం రాస్తూ ఉన్నాడు? ఎవరెవరైతే పరలోకానికి వెళ్ళటానికి వీలు లేదో, ఎవరెవరు నరకానికి వెళ్తారో అని ఒక మంచి లిస్ట్ ఉంది అక్కడ. అనగా మీకు తెలుసు, మరణానంతరము పరలోక రాజ్యం ఉంటుంది, నిత్య నరకం ఉంటుంది, నిత్య రక్షణ ఉంటుంది, నిత్య శిక్ష కూడా ఉంటుంది. ఓకే, అక్కడ ఒక లిస్ట్ రాసి ఎవరెవరు నరకానికి వెళ్తారు, ఎవరెవరు నిత్య వినాశనానికి వెళ్తారు, ఎవరు దేవుని సన్నిధి నుంచి పూర్తిగా దూరంగా చేయబడి సైతానికి తన సంతతుల కోసము ప్రపంచ ఆరంభము నుండి సృష్టించబడినటువంటి నిత్య నరకానికి వెళ్తారు అని యోహాను గారు పత్మోస్ ఐలాండ్లో ప్రభు దినమున ప్రార్థనలో ఉండగా ఆయనకి దేవుడు కలిగించిన దర్శనము నుండి రాసినటువంటి 2-3 మంచి మాటలు అక్కడ ఉన్నాయి. అక్కడ కూడా ఉంది కుక్క. వింటామట్లారా, ఇది ఊరికేదో కథలాగా వినవద్దండి, ఇది సీరియస్ మాట. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇది ఒక హెచ్చరిక, ఇది ఒక వార్నింగ్. దర్శన గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనం. కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, హంతకులు, విగ్రహారాధకులు, అబద్ధములను ప్రేమించి పాటించు ప్రతివాడు నగరమున వెలుపలనే ఉంటారు. ఏంటి నగరం? నూతన యెరూషలేం, ద సిటీ ఆఫ్ గాడ్, దేవుని నగరం, దేవుని పట్టణం, దానికి వెలుపల. ఎందుకండి అంతమంది పేరు రాసి కుక్క అని రాశాడు? ఏంటి, కుక్కలు దేవుని రాజ్యానికి పోరా? ఆ కుక్క అని అర్థం అంటే ప్రియుల ఇదే, మెయిల్ ప్రాస్టిట్యూషన్. మగవాళ్ళు కూడా వ్యభిచారం అనే పాపం చేసి ఆ లైంగిక ఆసక్తుల వలన డబ్బు సంపాదించి వారి చూపు ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా అనేక మందిని అటువంటి పాపాలకి నడిపిస్తున్నటువంటి ఒక క్రూరమైనటువంటి సైతాన కార్యం. ప్రియులారా, పూర్వ నిబంధనలో ప్రారంభించి అక్కడ మోషే చెప్పినటువంటి ఆ ఆజ్ఞను యేసుక్రీస్తు గుర్తించుకుంటూ కనానీయ స్త్రీతో ఈ మాట మాట్లాడి, తర్వాత పౌలు గారు లేఖలు రాసి ఇక్కడ చెర్రికి దర్శన గ్రంథములో కూడా ఈ హెచ్చరిక ఇస్తూ ఉంటుంది. అందువలన ప్రియబిడ్డలారా, ఇక్కడ విషయం గమనించండి. తల్లిదండ్రులకి, అమ్మా నాన్నలకి, భార్య భర్తలకి మీ భుజస్కంధాల మీద దేవుడు ఒక పెద్ద బరువు, ఒక పెద్ద భారం, ఒక బాధ్యత ఆయన మోపి ఉన్నాడు. మీకు తెలుసు, రోమన్ క్యాథలిక్ చర్చిలో ఆర్సిఎం సంఘములో వివాహము ఆశీర్వదించబడుతుండగా నవదంపతులు
వధూవరులు, యువతి యువకులు చర్చికి వచ్చి వివాహం ఆశీర్వదించే ముందు గురువులు 3 ప్రశ్నలు అడుగుతారు. 3 ప్రశ్నలు అడుగుతారు. నంబర్ 1, నీవు ఎటువంటి నిర్బంధం లేకుండా ఇష్టపూర్తిగా వివాహం ఆడటానికి వచ్చి ఉన్నావా? ఇది నంబర్ 1 ప్రశ్న. నంబర్ 2 ప్రశ్న, పేరెత్తి పిలిచి ఈ యువకుడిని లేదా ఈ స్త్రీని, ఈ పురుషుని భార్యగా కానీ భర్తగా కానీ ప్రేమించి గౌరవించి అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నావా అని 2వ ప్రశ్న. ప్రియులరా, 3వ ప్రశ్న ఇస్ సంథింగ్ వెరీ సీరియస్. అది వివాహమై తల్లిదండ్రులుగా, భార్యాభర్తలుగా, ఇంటి యజమానిగా, అత్తమ మామయ్యలుగా బాధ్యత కలిగిన మీరు ఒక్కొక్కరు గుర్తుంచుకోండి. 3వ ప్రశ్న ఏంటంటే, దేవుడు మీకిచ్చు సంతానమును, అనగా నీవు పెళ్ళాడిన తర్వాత కుటుంబ జీవితములో, సంసార జీవితంలో దేవుడు మీకు ఇచ్చే పిల్లలని దేవుని ఆజ్ఞలకును కత్తోలిక శ్రీసభ కట్టడాలకును అనుకూలంగా పెంచటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇది ఆ ప్రశ్న. ఏంటిది? దేవుడు మీకు ఇచ్చే సంతానము అనగా మీ పిల్లలని దేవుడిచ్చిన 10 ఆజ్ఞలకి అనుకూలంగా, కత్తోలిక శ్రీసభ 6 కట్టడాలకి అనుకూలంగా క్రమశిక్షణలో, దైవభక్తిలో, దైవ ప్రేమలో పెంచటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని గురువులు ఆర్సీఎం చర్చిలో వివాహం ఆస్వాదించే ముందు ప్రశ్నిస్తాడు. సిద్ధంగా ఉన్నాను అని త్రిత్వక దేవుణ్ణి సాక్షిగా నిలబెట్టి నీ ఒప్పుకున్నప్పుడే ప్రియబడ్లారా గురువులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వివాహాన్ని ఆశీర్వదిస్తాడు. విచ్ మీన్స్ నీవు ఎవరికి మాట ఇచ్చావు? దేవునికి మాట ఇచ్చావు. నా పిల్లలని, అది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ దేవుని 10 ఆజ్ఞలకును కత్తోలిక శ్రీసభ కట్టడాలకు నేను అనుకూలంగా విధేయత కలిగించి క్రమశిక్షణలో నా పిల్లల్ని పెంచుతాను ప్రభువా అని తండ్రి దేవునికి, యేసుక్రీస్తుకి, పరిశుద్ధ దేవునికి మీరు మాట ఇచ్చి ఉన్నారు. అందువలన బిడ్డలారా, నీ పిల్లలని క్రమశిక్షణలో, దైవభక్తిలో, దైవ భయములో పెంచుకోవలసిన నువ్వే ఒక అమ్మగా, ఒక నాన్నగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, అత్తమ్మగా, మామగా నువ్వే దేవుని మార్గములో నడవకుండా, నువ్వే తప్పు పనులు చేసి, నువ్వే వ్యభిచార పనులు చేసి, నువ్వే శరీరానికి పరిశుద్ధత లేకుండా ఉన్న పాపములు చేసి నీ పిల్లలని పాప ప్రభావానికి నెట్టివేయవద్దు. చాలా కుటుంబాలలో గమనించండి, పిల్లలకి పాప ప్రభావం, పిల్లలకి తప్పు చేయటానికి తలంపులు, పిల్లలకి చెడు మార్గంలో నడవటానికి ఒక దాహం, పిల్లలకి చెడు ప్రేరణ, పిల్లలకి ప్రేమలరా చెడు చూపు, చెడు ఆకర్షణలు, చెడు అలవాటులు రావటానికి తల్లిదండ్రులే కారకులు. నాన్న తాగబోతైతే నీవు మందు తాగటం వలన, మందు తాగి నీ చేస్తున్నటువంటి చేష్టల వలన మీ పిల్లలకే మందు తాగాలని ఒక ప్రేరణ నువ్వు కలిగిస్తూ ఉన్నావు. చెడు సినిమాలు, చెడు బొమ్మలు, చెడు వీడియోలు ప్రియులారా మొబైల్ ఫోన్లో కానీ, టీవీలో కానీ, పుస్తకాల్లో కానీ చూస్తున్నటువంటి తల్లిదండ్రులు జాగ్రత్త. మీ పిల్లలు కూడా ఆ టీవీ ద్వారా కానీ, మొబైల్ ఫోన్ ద్వారా కానీ, బొమ్మల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ లైంగికమైనటువంటి ఆసక్తులకి వారు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. మూడవదిగా, భార్యతో భర్తతో నమ్మదగినటువంటి భార్యగా, నమ్మదగిన భర్తగా వ్యభిచారమైనటువంటి పాపములోకి పడిపోకుండా, నమ్మదగిన భార్య భర్తలుగా ఉండకుండా, జీవించుకోకుండా వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు, బాయ్ ఫ్రెండ్స్ని, గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేసుకుంటూ ఇంటిలో భార్య, బయట ఉంచుకున్న ఇంకొక ఆమె, ఇంట్లో భార్య, బయట గర్ల్ ఫ్రెండ్, ఇంట్లో భార్య, బయట వేరే వేరే స్త్రీలతో సంబంధాలు పెట్టుకున్నటువంటి ఒక తండ్రి నీవైతే, భర్త నీవైతే, అత్తమ నీవై, మామయ్య నీవైతే ప్రియబిడ్డలారా నీ పాప ప్రభావము
తప్పకుండా పిల్లల మీదకి వస్తాయి. లేదా ఉల్టా, ఇంట్లో భర్త, బయట ఇంకొకడు. ఇంట్లో భర్త, ఆఫీసులో మీ సెక్రటరీ కావచ్చు, ఆఫీస్ స్టాఫ్ కావచ్చు, నీ బాస్ ఏమో, నీ కింద ఆఫీసులో చాలామంది అమ్మాయిలు ఉండవచ్చు, మీకేమో పిఏ ఉండవచ్చు ఆఫీసులో. ఇంట్లో భార్య ఉంటుంది, ఆమెకేం తెలియదని అనుకుని ఆఫీసులో ఉన్నటువంటి మీ పిఏతో కానీ, పర్సనల్ సెక్రటరీలతో కానీ, ఆఫీసులో ఉన్న స్టాఫ్తో కానీ, ప్రియులరా లేడీస్తో, అమ్మాయిలతో ప్రియులరా అక్రమ సంబంధాలు పెట్టుకుని జీవిస్తున్న ఒక భర్త నీవైతే, ఒక తండ్రి నీవైతే, ఒక మామయ్య నీవైతే ప్రియులరా గమనించండి, నీ పిల్లలకి నీవు పాప ప్రభావం తెచ్చిపెడుతూ ఉన్నావు. అందువలన పిల్లల పాపానికి, మరి ముఖ్యంగా లైంగిక పాపానికి, చెడు అలవాట్లకి పడిపోవటానికి ఒక మెయిన్ కారణం ప్రియబిడ్డలారా తల్లిదండ్రులే. కొన్నిసార్లు నాకు దగ్గర కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు ప్రియబిడ్డలారా ఒక పాప చెప్పినటువంటి మాట నాకు ఇప్పుడు గుర్తుంది. ఆమె జీవితంలో ఫస్ట్ టైం చెడు వీడియో, చెడు బొమ్మలు ఎక్కడ చూసిందంటే నాన్న మొబైల్ ఫోన్ నుంచే కూతురు చూసింది ఫస్ట్ టైం. నాన్న ఇంట్లో కూర్చొని చెడు సినిమాలు, చెడు వీడియోలు చూస్తూ ఉండే కూతురు చూసింది ఫస్ట్ టైం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, కనానీయ స్త్రీ వ్యభిచారం అనే పాపం చేసింది కాబట్టే కూతురికి దయ్యం పట్టింది. అమ్మ నాన్నలు సరిగా లేకపోతే, అత్తమ్మ మామయ్యలు సరిగా లేకపోతే, తల్లిదండ్రులు సరిగా లేకపోతే, మీ పిల్లకి క్రమశిక్షణ చూపించకపోతే, దైవభక్తిలో, దైవ మార్గములో, దైవ ప్రేమలో పిల్లల్ని పెంచకపోతే మీ ద్వారానే మీ పిల్లలు పడిపోతారు. కంచగా నిలబడవలసినటువంటి తల్లిదండ్రులే పంట పాడు చేసే వాళ్ళుగా మారుతారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అటువంటి అవకాశం మీరు ఎప్పుడు ఇవ్వద్దండి. మీ పిల్లలు నిలబడాలంటే, మీ పిల్లలు సాక్షిగా మారాలంటే, మీ పిల్లలకి చెడు సంబంధాలు రావద్దంటే, మీ పిల్లలు లైంగిక పాపమునికి పడిపోకుండా ఉండాలంటే, మీ పిల్లలు నీ కోరుకున్నట్లుగా ఇంటికి గౌరవం కలిగించే బిడ్డలుగా, మీ కలలు నెరవేర్చబిడ్డలుగా నిలబడాలంటే బిడ్డలారా మీ పిల్లలని ఎప్పుడు పాప మార్గానికి నెట్టివేయవద్దు. నాకు తెలుసండి చాలా కేసులు, తల్లి వ్యభిచారం చేస్తుంది, కూతురుని కూడా దానికోసం పంపిస్తుంది. ఎంత ఘోరం! తల్లి వ్యభిచారం చేస్తుంది, కూతుర్ని కూడా దానికి పంపించేస్తుంది. మై గాడ్, చేతులు జోడించి చెప్తున్నా బిడ్డలారా, చేతులు జోడించి చెప్తున్నా, నీ పిల్లలని ఎప్పుడు కూడా పాపానికి, చెడు అలవాటులకి, మరి ముఖ్యంగా లైంగిక పాపానికి ఎప్పుడు నీవు ప్రేరేపణ ఇవ్వద్దు. చివరికి నరకం తప్ప, నరకాగ్ని తప్ప నీకు ఇంకొక రక్షణ లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులు క్రమశిక్షణలో, మంచి అలవాటులో, దైవభక్తిలో, దైవ ప్రేమలో, దైవ విశ్వాసములో మీరు నిలబడాలి. మీ పిల్లలని అలాంటి మార్గములు మీరు పెంచండి. ఒక్క నిమిషం నాతో కలిసి ఆత్మలు ఏకీభవించి ప్రార్థించండి. పరిశుద్ధాత్మదేవ, కనానీయ స్త్రీ ద్వారా, యేసుక్రీస్తు మాటల ద్వారా మాకు ఒక మంచి అంశాన్ని నేర్పించినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈరోజు ఈ వాక్యాన్ని ఆలగించిన బిడ్డలకి నీ పరిశుద్ధాత్మ ప్రేరణను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ యొక్క పరిశుద్ధాత్మ వీరికి పాపబోధం, పశ్చాత్తాపం కలిగించునగాక. చెడు అలవాటుల నుండి, చెడు సంబంధాల నుండి, అక్రమ సంబంధం నుండి, లైంగిక పాపము నుండి ప్రభువా ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలకి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం. దైవభక్తిలో, దైవ ప్రేమలో, దైవ విశ్వాసములో, క్రమశిక్షణలో పిల్లలని చేపట్టి పైకి తీసుకొచ్చే తల్లిదండ్రులుగా, అమ్మ నాన్నలుగా, అత్తమ్మ మామయ్యలుగా ఈ వాక్యం వింటున్న బిడ్డలు తయారగునగాక. ప్రతి కుటుంబము పరిశుద్ధమైన ఆలయముగా మారునగాక. జ్ఞానస్నాన ముద్ర
వేయబడినటువంటి ప్రతి బిడ్డ నీకు సాక్షిగా మాత్రమే జీవితులుగాక. ఆమేన్. జ్ఞాన వివాహము ద్వారా భార్యాభర్తలుగా, దంపతులుగా, త్రిత్వ నామం పేరిట జతపరచబడిన దంపతులు మరణం వరకు, అంత్యశ్వాసం వరకు నమ్మదగిన భార్యాభర్తలుగా, విశ్వసనీయత కలిగిన దంపతులుగా జీవితులుగాక. ఆమేన్. అలాంటి కుటుంబములో దేవుని ప్రసన్నత, ఆత్మ ప్రసన్నత వారు అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రియబిడ్డలారా, మనము అర్పణ సమయంలో ప్రవేశించబోతూ ఉన్నాం. ఈ అర్పణ సమయంలో మరి ముఖ్యంగా మీ ఇంట్లో ఏదైనా పాపానికి, శోధనలకి, చెడు అలవాటులకి మీరు సందు తీసి, దారి తీసి, మార్గం తెరచి, దానివల్ల మీ ఇంట్లో సైతాను కార్యములు పనిచేస్తూ ఉండే, మరి ముఖ్యంగా దురాత్మలు దెయ్యం పట్టి ఉంటే, ఈ పరిశుద్ధ బలిభోజులో అలాంటి బిడ్డలని, అలాంటి స్థలాన్ని మీరు కానుకగా అర్పించి, ఆ కనానీయ స్త్రీ చేసినట్లుగా పాపాలు ఒప్పుకుని, తప్పు ఒప్పుకుని ప్రభుత్వంలో మీరు ప్రార్థించండి. అప్పుడు యేసుక్రీస్తు ఈ పరిశుద్ధ బలిభోజ ద్వారా నిన్ను కూడా అమ్మా అని పిలుస్తాడు, కుమార్తె అని పిలుస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండండి. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవొసగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవొసగిన జీవితం. త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవొసగిన జీవితం. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పెరిగిన సర్వేశ్వరునికి అంగీకారమనటులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ బలి భోజనం మనం అర్పిస్తూ అప్పద్రాక్షరసములు ఈ బలిపీఠ మీద మనం కానుకగా అర్పిస్తున్నాం. తల్లిదండ్రులు పిల్లలకి సుమాతృకగా, ఉత్తమ ఆదర్శ దంపతులుగా క్రమశిక్షణలో, ప్రార్థనలో, దైవభక్తులు, దైవ విశ్వాసములో నడిపించాలి. దానికి కావలసిన కృప కోసం ప్రార్థిద్దాం. బహుశా తల్లిదండ్రులు పాపావస్థలో ఉండి, చెడు అలవాటులో ఉండి, చెడు సంబంధాల్లో ఉండి ఇంటిని, పిల్లలని చక్కబెట్టుకొని క్రమశిక్షణలో, సరైన మార్గములో, దేవుని మార్గములో నడిపించకపోతే, తల్లిదండ్రుల వలన కుటుంబం నాశనమైపోయి ఉంటే, ఈ పరిశుద్ధ బలిభోజులు అలాంటి తల్లిదండ్రుల పాపములు మన్నించమని మనం ప్రార్థిద్దాం. తల్లిదండ్రులు ఇంటి యజమానురాలు కాబట్టి, యజమాని కాబట్టి, బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా పిల్లలని, మనవుడు మనవరాలని దేవుని మార్గములో నడిపించే బిడ్డలుగా వారిని దేవుడు నడిపించాలని
ఈ పరిశుద్ధ బలి భోజనంలో ప్రార్థన చేసుకుందాం. అలాగే పునీత అందోని వారి ప్రార్థన సహాయం కోరుకుని ఈ బలిలో పాల్గొంటున్న మీ అందరి ప్రార్థన విన్నపాలను ఈ మా నాథుడు యేసుక్రీస్తు అది పరిశుద్ధమైన ఉన్నతమైన గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఏలిన వారు మీతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలిన వార పావన పిత సర్వశక్తి గల ఉన్నత సర్వేశ్వర, మా ఏలిన వారిని యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటును మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. పాస్కా పవిత్ర కార్యముల ద్వారా ఇదొక అద్భుత చర్యగా తయారాయను. దీని ద్వారా పాప మరణముల నుండి విముక్తి చెంది మేము మీ మహిమలో భాగస్థులమగుచు ఉన్నాము. దీని మూలమున ఎన్నికైన మానవ జాతిని రాజకుటుంబ అర్చకులమనియు పవిత్ర ప్రజలమనియు పేరును గడించి ఉన్నాము. అంధకార స్థితి నుండి మమ్మ మీ అద్భుత వెలుగులోనికి నడిపించిన నీ శక్తి సామర్థ్యములను అంతటా ప్రకటింప యోగ్యులమగుచు ఉన్నాము. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసములతోనూ అధిపతులతోనూ ఏకమై నిరంతరము నిన్ను కీర్తించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. బిడ్డలారా, సాధ్యమైతే మీరు మోకరించి ఈ నడు పూజ సమయంలో పరిశుద్ధాత్మ ప్రభావం వలన ప్రతి కుటుంబము దీవించబడాలని, మరి ముఖ్యంగా ఇంటి యజమాని ఇంటి యజమానురాలు, తల్లిదండ్రులు, భార్య భర్తలు, అమ్మ నాన్నలు, అత్తమ్మ మామయ్యలు పిల్లలకి మంచి ఉదాహరణగా ఉత్తమ మాతృకగా క్రమశిక్షణలోనూ దైవభక్తిలోనూ దైవ ప్రేమలో నడిపించే ఆ దైవ జ్ఞానం దైవబుద్ధి పరిశుద్ధాత్మ మీకు ప్రసాదించాలని మీరు మీ తల్లిదండ్రుల కోసం ప్రార్థించండి. మీ అమ్మ నాన్నల కోసం మీరు ప్రార్థించండి. ఇంటి యజమాని యజమానురాలు మోకరించి వినయముతో ఆత్మదేవ ఇంటిని పిల్లలని నీ మార్గంలో నడిపించే జ్ఞానం మాకు దయచేయండి అని మీరు ప్రార్థనలో ఉండండి. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతా మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచూ ఉన్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రంచి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ
దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానందరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి యేసుక్రీస్తుల పాట్ల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమస్సుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును మోకరించి ఈ పరిశుద్ధ బలి అర్పించటానికి మమ్మందరినీ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలివారగా మమ్ము పరిశుద్ధాత్మను అభిషేకించి జ్ఞానం బుద్ధి వివేకమును వరములను తల్లిదండ్రులకి భార్యాభర్తలకి ఇంటి యజమానులకు ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఏలిన వారా, ప్రపంచమంతంతట వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పోల ఆంతనీ అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, నీ సేవకులు సేవకులందరినీ విశ్వాసమందును ప్రేమయందును ఆత్మజ్ఞాన వరములందు నడిపించమని ప్రతిమాలు కొనుచున్నాం. ఉత్థానమగదుమును అని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. ప్రభువా, కరోనా మహమ్మారి వలన చనిపోయిన బిషప్పులు, గురువులు, బ్రదర్సు, సిస్టర్సు, నీ సేవకులు సేవకురాలు, అలాగే ఎంతో మంది విశ్వాసులు, లక్షల కోట్లాది మంది చనిపోయి ఉన్నారయ్యా. అకస్మాత్తుగా పాప సంగీతం చేయటానికి, అవస్థాభ్యాంగం లాస్ట్ సాక్రమెంట్ తీసుకోవటానికి, కమ్యూనియన్ స్వీకరించటానికి, పాపాలు ఒప్పుకోవటానికి అవకాశం లేకుండా పాపావస్థలో మరణించిన బిడ్డలపై కరుణించి కనికరించి నీ పరిశుద్ధ రక్తముతో వారిని కడిగి వారి సకల పాపం నుండి వారిని విడిపించి నీ నిత్య సౌభాగ్యమునకు వారిని అర్హులుగా చేర్చండి. రక్త సంబంధములను కోల్పోయి ఏడుపులతో కన్నీటితో విరిగి నలిగిన హృదయముతో బాధలో ఉన్న కుటుంబాలను, కుటుంబ సభ్యులను ఓదార్చి బలపరచండి. ప్రభువా, పునరుత్థానమందు నమ్మిక విశ్వాసం వారిలో కలుగునుగాక. ఆమేన్. ప్రభువా, ఈనాడు పరిశుద్ధ బలిభోజ పెట్టించి మా ప్రార్థన సహాయం కోరిన కుటుంబ సభ్యులందరినీ, బర్త్డే కొని ఆడుతున్న బిడ్డలని, వివాహ వార్షికోత్సవం కొని ఆడుతున్న వారిని, డెత్ యానివర్సరీ కొని ఆడుతున్న వారిని,
కరోనా మహమ్మారి వలన స్వస్థత కావాలని, విడుదల కావాలని, సంరక్షణ కావాలని పూజలు పెట్టించిన వారందరినీ, అలాగే ఆన్లైన్లో మాసులు పాల్గొంటున్న బిడ్డలు ఒక్కొక్కరిని పునీత అందోని వారి ప్రార్థన సహాయం ద్వారా వారిని దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈనాటి పరిశుద్ధ బలిని, రక్షణ సువార్తను స్పాన్సర్ చేసి ఫాదర్ బెన్నీ ఎస్వీరి అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు వాక్యాన్ని, పూజను, ఈ ఆత్మీయ భోజనాన్ని అందిస్తూ ఉన్న ఏర్వ మరెడ్డిని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. వారి కుటుంబ సభ్యుల ప్రార్థనలు, నివేదనలు అన్నిటినీ ఈ బలిపీఠం మీద మేము కానుకగా అర్పించి ప్రార్థిస్తూ ఉండగా మీ దూతలు మా ప్రార్థనలు మీ దివ్య సన్నిధికి తీసుకుని పోవునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఈ పరిశుద్ధ బలిభోజ యోగ్యత ద్వారా ఈ బలిలో పాల్గొంటున్న బిడ్డలందరి ప్రార్థనలు అవునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, మీ కృప కోసం, కరుణ కోసం మేము ప్రార్థిస్తూ ఉండగా, బలి అర్పిస్తూ ఉండగా మా పాపములన్నిటినీ కరుణతో, కృపతో మన్నించమని, కరోనా మహమ్మారి నుండి మమ్మల్ని సంరక్షించమని, దేవుని ఉగ్ర కోపాగ్ని నుండి మానవ రాశిని విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ఈ జీవిత యాత్ర ముగించి ఒకరోజు మేము కూడా మీ సన్నదికి చేరి మీతో కలిసి నిత్య ఆనందం అనుభవించే భాగ్యం మాకు దయచేయండి. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుని యేసు క్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వారి ద్వారా, వారితో, వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. పైకి లేచి నిలబడి రెండు చేతుల పైకి లేపి ప్రభు యేసు క్రీస్తు మనకు నేర్పించిన పరలోక జప ప్రార్థన విశ్వాసముతో, భక్తితో మనము ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో ఈ బలిభోజులో పాల్గొన్న బిడ్డలకి సకల కీడుల నుండి, సకల చెడు అలవాటుల నుండి, సైతాన ప్రభావాల నుండి, చేతబడి మంత్ర శక్తుల నుండి, కరోనా మహమ్మారి నుండి వీరిని, వీరి కుటుంబాలను సంరక్షించి కాపాడండి. మీ మోక్షానందమును మా రక్షకుడవని యేసు క్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని, సమాధానమి కొసగుచున్నానువని మీ అపోస్తులతో వచించిన ప్రభుని యేసువా, మా పాపములను, బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసమును, ప్రార్థనలను కటాక్షించండి. మరి ముఖ్యంగా ప్రభువా, తల్లిదండ్రుల పాపం వలన, తల్లిదండ్రుల శాపం వలన, తల్లిదండ్రుల అవిధేయత వలన, చెడు అలవాటుల వలన ఏ కుటుంబాలైతే శిథిలమైపోయాయో, సమాధానం లేదో, గొడవలు అవుతూ ఉన్నాయో, మనస్పర్ధలు పెరుగుతూ ఉన్నాయో, వీడిపోయాయో, అటువంటి అన్ని కుటుంబాలకి ఈ పరిశుద్ధ బలిభోజ ద్వారా వారు పాల్గొని ప్రార్థిస్తూ ఉండగా ఇక్కడి నుంచే శాంతి, సమాధానం ప్రవహించునుగాక. శాంతి దూత మీ ఇంటిని సందర్శించునుగాక. పునరుత్థానుడు యేసుక్రీస్తు అపోస్తలులకు పలికినటువంటి ఆ శాంతి, సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక.
ప్రభు యేసుకు శాంతి సమాధానము మీ అందరితోనూ ఎల్లప్పుడూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో సకల పాపములను కలువరి శిలువలో పరిహరించి మనకు విడుదల ప్రసాదించిన క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునగాక. ఆమేన్. ప్రియబిడ్డలారా, ఆన్లైన్లో మాసంలో పాల్గొంటున్న మీరు విశ్వాసముతో ప్రశాంతంగా మీ స్థలాల్లో కూర్చొని దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రభావము శాంతి సమాధానముగా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులతో మీరు అనుభవించాలని పొందుకోవాలని మీరు ప్రార్థనలో ఉండండి. సత్ప్రసాదము 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 దేవుని వరము. సత్ప్రసాదము 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 క్రీస్తు దేహము. సకల దైవ జనులారా స్వీకరించుడి, సకల దైవ జనులారా స్వీకరించుడి. పరమ ప్రభుని భోజమును బ్రోలగరండి, పరమ ప్రభుని భోజమును బ్రోలగరండి. సత్ప్రసాదము 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 దేవుని వరము. కలువరిగిరిలోన విరిచిన దేహం, మానవ రక్షణకై ఒసగిన భోజ్యం. ప్రార్థించుదము. యేసయ్యా, కలువరి శిలువలో మానవులందరి పాప పరిహారార్థమై నీవు అర్పించిన ఆ యాగబలిని స్మరించుకుంటూ మేము ఈరోజు నిర్వహించిన ఈ పరిశుద్ధ బలిపూజ మీకు స్వీకార్యమగునుగాక. పునీత అందోని వారి ప్రార్థన సహాయం కోరుకుంటూ అనేక మంది పెట్టించిన పరిశుద్ధ బలిపూజ ఉద్దేశ లక్ష్యాలు దీవెనగా, ఆశీర్వాదంగా, స్వస్థతగా, విడుదలగా, సంరక్షణగా ఈ బిడ్డలు అనుభవింతురుగాక. ఆమేన్. ఈ బలిలో పాల్గొని ఆన్లైన్లో మీ కృప కోసం, కరుణ కోసం ఎదురు చూస్తున్నటువంటి కుటుంబాలను దీవించండి. మరి ముఖ్యంగా తల్లిదండ్రులు బాధ్యత కలిగిన ఆదర్శ దంపతులుగా పిల్లలని నీ మార్గములోను క్రమశిక్షణ నడిపించే వారులుగా వారిని మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మా ప్రార్థనలు
మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతోనూ ఉండునగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని మీ కుటుంబాలను సదా దీవించి కాచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో క్రీస్తు సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ గాడ్ బ్లెస్ యూ. స్తోత్రమిది దైవమా నేను చేసేదని ధ్యానం. స్తోత్రమిది దైవమా నేను చేసేదని ధ్యానం. ప్రాంజలిది ప్రాణమ నిన్ను వేడి పొగడెదన్నా రాజా. ప్రాంజలిది ప్రాణమ నిన్ను వేడి పొగడెదన్నా రాజా. వినయముతో ప్రణమి భజనలతో స్తుతింతున్. వినయముతో ప్రణమి భజనలతో స్తుతింతున్. స్తోత్రమిది దైవమా నేను చేసేదని